హాయ్ అండి. పాలకూర ఫ్రై చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను. ఇది లంచ్ బాక్స్‌లో కూడా పిల్లలకి చాలా హెల్తీ కదా పాలకూర. ఇలా ఒకసారి చేసి పెట్టారంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇది చూసేలోపు ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఉంటది, అది కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి వీడియోస్ నేను ఏవి చేసినా మీ వరకు వస్తాయి. దానికోసం ముందుగా ఒక బాండీ తీసుకొని తాలింపు దినుసులేసుకొని పచ్చిమిర్చి, వెల్లుల్లి దంచి వేసుకోవాలి. దాంట్లోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న పాలకూరని దాంట్లో వేసి కొంచెం ఉప్పు కూడా వేసి కలుపుకోవాలి. కలుపుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మూత పెట్టి మగ్గించాలి. మెత్తగా మగ్గిపోతవి. చూసారా ఎలా వాటర్ వస్తున్నాయో. మధ్య మధ్యలో కలుపుతుండాలి. ఆ వాటర్ అంతా ఇంకిపోయి పాలకూర అంతా డ్రైగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు వాటర్ అంతా ఇంకిపోయినాయి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై లాగా అయ్యే వరకు పొడి పొడిగా అయ్యేలోపు చూసారా ఆయిల్ రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు ఫ్రై చేసుకోండి. అలా కలుపుతూనే ఉండండి హై ఫ్లేమ్లో పెట్టేసి. మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు దాంట్లో కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని సాల్ట్ సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని కలిపేసుకోవడమే. ఇంతే అండి, పాలకూర చాలా సింపుల్గా రెడీ అవుతుంది. ఇది కనుక మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేయండి.